వెల్కమ్ టు ది లియో. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు చంద్రబాబు గారి మీద కానివ్వండి, ఇటు లోకేష్ మీద కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు రకరకాల విమర్శలు చేశారు. అందులో రామ్ గోపాల్ వర్మ తన ఏదైతే సెలబ్రిటీ స్టేటస్ ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని లోకేష్ మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద రకరకాల వ్యాఖ్యలు చేయటం, కొన్ని మార్పింగ్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టి ట్రోల్ చేయటం మనం చూసాం. అయితే నారా లోకేష్ అప్పుడే చెప్పాడు, టన్నుల్లో భయాన్ని పరిచయం చేస్తాము, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నారా లోకేష్ చెప్పాడు. చెప్పినట్టుగానే రామ్ గోపాల్ వర్మకు టన్నుల్లో భయాన్ని నారా లోకేష్ పరిచయం చేశాడు. గతంలో ఏదైతే వీళ్ళను కించపరుస్తూ పోస్టులు పెట్టారో, ఇప్పుడంటే వైసీపీ కాబట్టి కంప్లైంట్ ఇచ్చినా ఎవడో తీసుకోవాలా. ఇప్పుడు ఏం జరిగింది, ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లో కేసులు అయితే నమోదయ్యాయి. నోటీసులు కూడా పోలీసులు ఇంటికి వెళ్ళి నోటీసులు కూడా ఇచ్చి రావడం జరిగింది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని రామ్ గోపాల్ వర్మ నన్ను అరెస్ట్ చేసేస్తారు, నా అరెస్టును అడ్డుకోవాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి. కానీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మీకు రక్షణ కల్పించమనే ఆదేశాలు మేము ఇవ్వలేమని చెప్పి కుండ బద్దలు కొట్టింది. దీంతో రామ్ గోపాల్ వర్మ గొంతులో పచ్చి వెలక్కాయబడినట్టు అయింది. కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమంది, సరే అది తర్వాత సంగతి. ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే కోర్టు పూర్తిగా అప్పుడు విచారించి అప్పుడు ఇవ్వాలా వద్దనేది పరిశీలిస్తుంది. బట్ ముందుగా అయితే అరెస్టు నుంచి అడ్డుకోమని మేము చెప్పలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కోర్టు ఆదేశాలు వచ్చాయో వెనువెంటనే రామ్ గోపాల్ వర్మను కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తాడా లేదా సుప్రీంకోర్టుకి వెళ్తాడా అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ ఒక రకంగా భయాన్ని, ఒకప్పుడు ఈ గత 5 నెలల్లో 6 నెలల్లో ఇంత కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ఒక్క ట్విట్ కూడా వాళ్ళ మీద వేయలే. కానీ గతంలో వారానికి 4 సార్లు వేసేవాడు. వారానికి 4 సార్లు వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ ట్వీట్లు వేసి కొంత ఏదో వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి చెబితేనే వ్యూహం లాంటి అనేక సినిమాలు చేశాడు. నారా లోకేష్ని ఏదో పప్పులాగా చూపించడం, చంద్రబాబు గారికి ఏదో పుత్రుడికి కష్టం వచ్చిందన్నట్టు చెప్పడం, ఇలా రకరకాలుగా. అంటే వీళ్ళకి ఏమీ తెలియదు, నారా లోకేష్కి ఏమీ తెలియదు, నారా లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టుగా చిత్రీకరించడం దానిలో ప్రధాన ఉద్దేశం. పాపం వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ ఫ్యాన్స్ కానీ బాగా ఫిదా అయిపోయారు. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ వాళ్ళని కించపరుస్తూ ఇలాంటివి తీశాడో అప్పుడు అది రిలీజ్ కూడా పెద్ద సస్పెన్స్ అయింది. కోర్టు కేసులు అవి ఇవి ఎదుర్కొని చివరికి ఎలాగో అయిందనుకోండి. బట్ ఫలితం ఏమైనా ఉందా? రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినందుకైనా కనీసం ప్రతిపక్ష హోదా రాలా జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నువ్వు లేని దాన్ని ఉన్నట్టు చూపించాలని ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం, ఎంత ప్రజల బుర్రల్లో చొచ్చించాలని చూస్తే మాత్రం ఎవరు నమ్ముతారు? అరే అప్పటికే నారా లోకేష్ 5 ఏళ్ల పాటు కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాడు. పాదయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టించారు. తండ్రి అరెస్టు చేయనప్పుడు పార్టీ మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి విడుదలయ్యే వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. అదే సమయంలో రాజకీయంగా పలు నిర్ణయాలు తీసుకుని తరువాత పార్టీ భవిష్యత్తుకి పునాదులు వేశాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్తో సఖ్యతగా ఉండి డీల్కి ఒప్పించాడు. మరి ఇదంతా లోకేష్ సమర్థత కదా? ఇదంతా లోకేష్ సమర్థత. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోకేష్ చేసిందే కదా. మరి ఎవరు పప్పు? మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా? కళ్ళ ముందు కనపడుతుంటే మీరు సినిమాల రూపంలో చెప్పాలని చూస్తే నమ్ముతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పోటీ అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడైనా నమ్ముతాడా? ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది ఆయన చేసిన అవినీతి. 43,000 కోట్ల రూపాయల అవినీతి కనపడుతుంది. ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కనపడుతుంది. 16 నెలల జైలు శిక్ష కనపడుతుంది. స్టిల్ నేటికి కోర్టుకి వారం కనపడుతుంది. ఆయన తీసుకున్న వాయిదాలు కనపడుతుంది. ఆయన ఎవడో నమ్మడం. అలాగే కళ్ళ ముందు కనపడేవి ప్రజలు నమ్మించాలంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ టైం వచ్చింది. ఆల్రెడీ శ్రీరెడ్డి తరువాత వరుసలో ఆల్రెడీ శ్రీరెడ్డి కూడా ఉంది. ఒక్కొక్కరు ఆల్రెడీ శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పేసింది. ఇప్పటికే లోకేష్ అన్న నిన్నటి వరకు పప్పు లోకేష్, తుప్పు లోకేష్, ఎప్పుడైతే ఈ కేసులు పట్టడం మొదలయ్యాయో లోకేష్ అన్న మా కుటుంబం అంతా నీకు అభిమానం అన్నా, మా ఫ్యామిలీ అంతా మీ తరపేనన్నా, మా అమ్మ నాన్నలు కూడా మీకే ఓటేశారన్నా. మారిపోయింది స్వరం. ఎందుకని? భయం. టన్నుల్లో పరిచయం అయింది భయం. నాడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు నారా లోకేష్ దెబ్బకు భయపడ్డారు. అలాగని లోకేష్ ఏమీ అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డిలా చేయలే. నాడు మీరు చేసినటువంటి తప్పులకు లీగల్గా పనిష్మెంటు. నాడు మీరు మార్పింగ్ ఫోటోలు వేశారు కదా, మీరు ఫేక్ ఫోటోలు వేశారు కదా, మీరు గతంలో వాళ్ళని కించపరిచే విధంగా చేశారు కదా,
దానికే చర్యలు. రామ్ గోపాల్ వర్మనేమి ఉత్తిని అరెస్ట్ చేయట్లేదు కదా. గతంలో చంద్రబాబు గారు ఎవరో ముగ్గురు మహిళలకేమో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తలకాయలు పెట్టి ఆడవాళ్ళలాగా చిత్రీకరించడం, గేదెలకి దున్నపోతులకేమో వీళ్ళ తలకాయలు పెట్టి ఇది కూటమే అని చెప్పి నాడు విమర్శించడం, ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకటం. సోషల్ మీడియాలో బహుశా ఈ స్క్రిప్ట్ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా ఇచ్చి చేపించారో మనకేం తెలియదు. అది బహుశా ఆయన పోలీసులు విచారణకు వస్తే తెలుస్తుంది. సో మొత్తంగా రామ్ గోపాల్ వర్మకు నాకు తిరుగులేదు, రామ్ గోపాల్ వర్మ ఎవరికి తలవంచడు, రామ్ గోపాల్ వర్మ ఎవరికి బెదరడు జరగడు అని చెప్పి గతంలో చాలా డైలాగులు చెప్పారు. కానీ టన్నుల్లో కాళ్ళ వెంట గారిపోతుంది. ఇక్కడ లోకేష్ పరిచయం చేసిన భయానికి రామ్ గోపాల్ వర్మకి కాళ్ళ వెంట గారే భయం. అందుకేగా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళింది హైకోర్టుకి. నిజంగా నీకు భయం లేకపోతే నేను చేసింది తప్పు కాదు అని నువ్వు ఫీల్ అయితే నువ్వు పోలీసులు విచారణకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళొచ్చు. కానీ అసలు పోలీసు విచారణకే వెళ్లకుండా నన్ను విచారించకూడదో, నన్ను అరెస్ట్ చేయకూడదో మీరు అడ్డుకోండి. కోర్టులు మాత్రం అడ్డుకోలుగా ఎందుకు అడ్డుకుంటే? కోర్టులు కూడా ఒక రీజన్ ఉండాలి కదా. దానికి సంబంధించే ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది నిన్న హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు వచ్చినటువంటి ఇది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం, వర్మకు హైకోర్టులో చొక్కెదురు, భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి. బెయిల్ పిటిషన్ వేసాడు అంటే భయపడ్డాడని అర్థం. ఇప్పుడు కన్నా హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ వేస్తే నారా లోకేష్ దెబ్బకు రామ్ గోపాల్ వర్మ భయపడినట్లే. నువ్వు ధైర్యం ఉంటే బెయిల్ పిటిషన్ వేయకుండా పోలీసు విచారణకి వెళ్ళు, పోలీసు విచారణ ఎదుర్కో, ఆ తరువాత లీగల్గా వెళ్ళు. కానీ నువ్వు ముందే నన్ను అరెస్ట్ చేయకూడదని బెయిల్ పిటిషన్ వేసావు అంటే నారా లోకేష్ దెబ్బకు భయపడినట్టే. కోర్టు కూడా అదే చెప్పింది, మీకు అంత భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేయండి, అంతేగాని ఉత్తినే మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని మేము చెప్పలేము, అది మా వల్ల కాదు, అందులో ఇది చెప్పే విషయం అంతకంటే కాదు అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే SHOను కోరండి. పోలీసుల ముందు హాజరవడానికి కూడా టైం కావాలంట. ఇదంతా భయమే. పోలీసుల ముందు హాజరవడానికి టైం కావాలని అడిగాడు. కోర్టు ఏం చెప్పింది, అది అడగాల్సింది మమ్మల్ని కాదు, SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడగాలి. అంటే మీరు ఎక్కడైతే కేసు నమోదైందో ఆ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నా మీద మీరు కేసు పెట్టారు, నన్ను పలానా తేదీని విచారణకు రమ్మన్నారు, కానీ ఆ తేదీని నేను బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాను, నాకు వారమో 10 రోజులో టైం ఇవ్వండి, ఇంకొక డేట్ ఇవ్వండి అని వాళ్ళని అడుక్కోవాలి. కోర్టు అదే చెప్పింది. మేం చెప్పలేని టైము, ఆ టైం ఏదో స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడుక్కోండి, ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, దానికి మాకు సంబంధం లేదు అని నిన్న కోర్టు అయితే కుండబద్దలు కొట్టింది. మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేమని కోర్టు స్పష్టీకరణ. దీనికి సంబంధించి కౌంటర్కి అయితే పోలీసులకు కూడా ఆదేశం అయితే జారీ చేసింది. మొత్తంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అంటే రామ్ గోపాల్ వర్మ జోలికి మీరు వెళ్ళవద్దు, ఈ కేసును తీయవద్దు, మేం చెప్పే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పి చెప్పడానికి కోర్టు ఒప్పుకోలా. అంటే ఒక రకంగా రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు అరెస్టు చేసినా కోర్టు నుంచి రక్షణ పొందలేడు. ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుని దాని మీద విచారణ చేసి ఒకవేళ కోర్టు ఏదన్నా అగ్రీ చేస్తే తప్ప రామ్ గోపాల్ వర్మ అరెస్టు నుంచి అయితే తప్పించుకోలేడు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ స్టేషన్కు రావాలి, విచారణ ఎదుర్కోవాలి. గతంలో చెప్పినట్టుగా నీతి సూక్తులు ఇప్పుడు చెప్తే కుదరదు. గతంలో చెప్పారు కదా రామ్ గోపాల్ వర్మ, ఇప్పటికీ సోషల్ మీడియాలో తిప్పుకుంటుంటారు గతంలో చెప్పిన డైలాగుల్ని. మరి ఆ డైలాగులు అయ్యో పోలీసుల ముందు చెప్తే బాగుంటుంది. అలాగే గతంలో మీరే తమరేశారు కదా మార్పింగ్లు. విచిత్రం ఏంటంటే ఇంకా డిలీట్ చేయలేటిని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి వందల వేల మంది ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఆ సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేయలే. మళ్ళీ డిలీట్ చేస్తే భయపడి డిలీట్ చేశాడు అంటారని డిలీట్ చేయట్లేదో ఏమో తెలియదు, కానీ స్టిల్ ఆ పోస్టులు అలాగే ఉన్నాయి. మరి ఇలాంటి వాడి మీద చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. నాడు జగన్మోహన్ రెడ్డి విసిరిన కుక్క బిస్కెట్లు అంటాం కదా మనం, అలాంటివి. కాకపోతే అంటే ఇతరులకేమో 5 రూపాయలు పేటీఎం బిస్కెట్లు విసురుంటాడు చిల్లర, వీళ్ళకేమో కొద్దిగా ప్యాకేజీ పెద్ద మొత్తాన్ని విసురుంటాడు. అంతకుమించి తేడా ఏముండదు. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి తర్వాత టీటీడీలో బోర్డు మెంబర్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మతో జగన్మోహన్ రెడ్డి సినిమా తీయించింది వ్యూహం. ఆ సినిమా తీసిన డైరెక్టర్కే తర్వాత టీటీడీలో బోర్డు మెంబర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఆయన ఎంతో కాలం లేడు అనుకోండి ఆ బోర్డు మెంబర్గా, అది జగన్మోహన్ రెడ్డి ఇలాగ వాడుకుని అలాగే వాళ్ళకి ప్రయోజనం చేస్తాడు. మొత్తంగా నారా లోకేష్ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ వెన్నులో వణుకు మొదలైందనేది వాస్తవం. కోర్టు కూడా రామ్ గోపాల్ వర్మకు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. ఖచ్చితంగా
రామ్ గోపాల్ వర్మను పోలీసులు అరెస్టు చేయటం అయితే ఖాయంగా కనపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా అటు జనసేన ఇటు టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలు ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, రామ్ గోపాల్ వర్మని శ్రీరెడ్డిని ఇద్దరిని అరెస్టు చేయాలి. దానికి ఒక రీజన్ ఉంది. సరే ఎందుకులే కక్షలు ఎందుకు వదిలేయచ్చని కొంతమంది అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇంకొక రీజన్ ఉంది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపొద్దున ఇలాంటి వాడు బయటికి రాడు. ఈరోజు సరే పోనే మనం అధికారంలోకి వచ్చాం కదా మనకెందుకు లేని వదిలేస్తే ఆ రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి లాంటి వాడిని ఏం చేయలేదు, ఆ బొచ్చు మనల్ని ఏం చేస్తారులే అని చెప్పి వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళ వెన్నులో వణుకు పుట్టించి వాళ్ళ కీళ్లు విరిచేస్తారో, భయాన్ని పరిచయం చేస్తారో, అప్పుడు రెండో ఓటు రావడానికి భయపడతారు. ఒరే రామ్ గోపాల్ వర్మ లాంటి వాడిని తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెట్టారు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెట్టారు, మన బోటోళ్ళు ఎంత అని చెప్పి ఒక భయం ఉంటుంది. కాబట్టి అందుకైనా చర్యలు తీసుకోవాలి. చాలామంది చెప్తుంటారు ఆ కక్షలు ఎందుకు, కక్ష ఏముంది, రామ్ గోపాల్ వర్మ తప్పు చేశాడు శిక్ష అనుభవించాలి, ఇందులో కక్ష ఏమీ లేదు. కక్ష అంటే ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఏమి చేయకపోయినా తీసుకెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టడం, అది కక్ష అంటే. కానీ చేసిన పనికి శిక్షించడం తప్పులేదు. కోర్టులో ఉంది, న్యాయస్థానాలు ఉంది, పోలీసులు ఉంది, అందుకే కదా. కాబట్టి ఖచ్చితంగా ఇటు రామ్ గోపాల్ వర్మ మీద అటు శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు అయితే బలంగా కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.